అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ గారి ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి చెప్దాం. 22 దాకా వెయిట్ చేయండి, అరవద్దు. నో లీక్స్. చిరంజీవి గారి షూటింగ్ జరుగుతుంటే 9:30 వరకు షూటింగ్ ఉంది. 10 to 9కి అడిగాను, అన్నయ్య రవితేజ గారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, ఆడియో వెళ్ళాలి అంటే, నా తమ్ముడిదే కదా వెళ్ళు త్వరగా అని 10 నిమిషాల ముందే పంపించేశారు. 2014 సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పవర్ ఆడియో ఫంక్షన్కి అక్కడున్న నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టి మైక్ ఇచ్చి అప్పటి నుంచి మైక్ టైసన్ అని పేరు బిరుదుగా వచ్చేలాగా చేసిన రవితేజ గారికి, మన పేరు చెప్తారా లేదా అని నేను పనిచేసిన సినిమాలకి భయంగా వెనకాల ఎక్కడో ఉండేవాడిని. కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పవర్ అనే సినిమా ఇవ్వటం, 2014లో ఇదే శిల్పకళా వేదికలో నేను డైరెక్టర్గా మైక్ పట్టుకోవటం, డైరెక్టర్ అవటం, అక్కడి నుంచి ఇక్కడ దాకా రావటం. దిస్ మ్యాన్ రవితేజ గారు అంటే ఆయనకి ఒక గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిట్ తెలియదు. ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే జీరోలో ఉన్నవాడిని డైరెక్టర్ని చేస్తారు, ఫెయిల్యూర్లో ఉన్నవాడిని సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ని చేస్తుంటాడు ఆయన. ఒక సినిమా కొత్త డైరెక్టర్ ఏదైనా ఫ్లాప్ ఇస్తే మళ్ళీ ఇంకో కొత్త డైరెక్టర్కి సినిమా ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు. బట్ రవితేజ గారు ఇస్తానే ఉంటారు. నేను కొడతాను, వాడు బంతి వేస్తాడు, సిక్సర్ పడుతుందని నమ్మకంతో దిగి బ్యాట్ పట్టుకొని ఆడుతూనే ఉంటాడు ఆయన. ఈ సినిమా ఇరుముడి చూడంగానే శివ, ఇది కదా రవణతో చేయాల్సిన సినిమా, రేపొద్దు నేను కథ రాసిన ఇలా కథ ఉండాలనిపించేలాగా ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత అనిపించావు. టీజర్ కానీ సాంగ్ కానీ రవితేజ గారిని నిజంగా దగ్గర నుంచి చూసే వాళ్ళకి అర్థం అవుద్ది ఆయనలో ఉన్న ప్యాషన్, ఫైర్. మాల్లో కూడా ఎంత అందంగా ఉన్నారో తెలుసా సార్ మీరు? స్వామి సార్ను అంత బాగున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ సినిమా ఇరుమడి ఆగస్ట్ 21న మా మైత్రి మూవీ మేకర్స్లో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని కన్ఫామ్గా నమ్ముతున్నాను. ఇదే మైత్రి మూవీ మేకర్స్తో నేను రవితేజ గారి దగ్గరికి వెళ్ళి వాల్తేరు వేరే మేము అడిగినప్పుడు వెంటనే ఓకే చేసి ఆ సినిమాని అంత ఘన విజయం చేసేలాగా మాకు నిలబడ్డ రవితేజ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలానే జీవి గారు, చాలా బాగుంది ఆడియో, అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు. ఒక సినిమాని అర్థం చేసుకుంటూ దానికి ఏం కావాలో అది న్యాయం చేసే ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అలానే మా మైత్రి మూవీ మేకర్స్, థ్యాంక్ యూ సార్. రవితేజ గారి లిస్ట్లో ఒక గొప్ప సినిమా ఇస్తున్నందుకు. శివ, లవ్ యూ డార్లింగ్. చాలా చాలా బాగా తీసావు సినిమాని. ఐ నో కొన్ని సంవత్సరాలుగా నువ్వు డైరెక్టర్ కాకముందు నుంచి నీ ఫస్ట్ కథ విన్నాను, ఇప్పుడు నీ టీజర్, ఈ కథ కూడా వేరే సైడ్ నుంచి వినేశాను, చాలా బాగుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రియా గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ సాయి కుమార్ అన్న, జైల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం చేయలేకపోయామన్నా, చేద్దాం అన్న తప్పకుండా. పేరున ప్రతి ఒక్కరికి, అజయ్ ఘోష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విష్ణు గారు, ఎడిటర్, అందరికీ పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి. ఆగస్ట్ 21న ఇరుమూడి, అంతే కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంతే కుమ్మేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. అండ్ ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారు అండ్ ఎర్రనేని నవీన్ గారికి అండ్ అలాగే రవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వేదిక మీదకి రవి గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. సో ఈ పాటికి మీకు ఈ సినిమా తాలూకా ప్రమోషన్స్ అన్నీ అలా పరిచేసాం. మీకు ఈ పాటికి సినిమా ఎలా ఉంటుందో అంతా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాం. సినిమా మా ఈ ఇరుముడి సినిమా గురించి చెప్పాలంటే ఒక చిన్న నా సైడ్ నుంచి ఎప్పటి నుంచో గబుక్కునే రాంగ్ వెళ్తుందా ఏంటి ఒక్కసారి క్లారిఫై చేయాలని ఫస్ట్ డే నుంచి అనుకుంటా ఉన్నాం. ఈ సినిమా అయ్యప్ప స్వామి దీక్షలో ఒక భక్తుడి బ్యాక్డ్రాప్లో ఉండే ఒక థ్రిల్లరు, ఒక ఎమోషనల్ రైడ్, ఒక సూపర్ కమర్షియల్గా దీన్ని ట్రీట్ చేసి ఎక్స్ట్రాడినరీ కథగా చేశారు ఈ సినిమాని మా డైరెక్టర్ శివ గారు. ఆ సినిమా అనుకున్న దానికన్నా మొన్న మా రవితేజ గారు ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టు అనుకున్న దాని మీద చాలా ఎన్హాన్స్ అయిందనే మేము ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అయ్యారు. ఈ సినిమాకి ఎటువంటి డోకా లేదు, చాలా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళని, ఆ పాప నక్షత్ర కానీ, అసలు ఆ అమ్మాయి ఎనర్జీ ఏంటి, నిజంగా ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ ప్రియా గారు, అజయ్ ఘోష్ గారు, మా సాయి కుమార్ గారు, అందరికీ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి, అలాగే
మా టెక్నీషియన్స్ అందరూ డిఓపి విష్ణు గారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి, సాయి సురేష్, ఆర్ట్ డైరెక్టర్ గారు, జీవి ప్రకాష్ గారు, ఎక్స్ట్రాడినరీ సార్. ఇప్పటికీ నేను ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ సంభవం సాంగ్ ఇన్ గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆఫ్టర్ దట్ టోటల్ ఆల్బమ్ సూపర్ హిట్ అవటం ఈ మధ్యకాలంలో చాలా అరుదు. ప్రతి సినిమాలో 1-2 పాటలు ఉంటాయి. ఈ సినిమా టోటల్ ఆల్బమ్ సూపర్ హిట్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇప్పటికే చాలా బాగా లేట్ అయిపోయింది కాబట్టి ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మా రవితేజ గారి గురించి ఒక ముక్కలో చెప్పాలి. అసలుకి అదొక ఎనర్జీ అంతే. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఆయన ఎనర్జీని అందరికీ పంచుతారన్నట్టు ఆయన చూస్తేనే ఒక ఎనర్జీ. ఆయనతో ఎవరికైనా మళ్ళీ పనిచేయాలని కంపల్సరీగా అనిపిస్తుంది. అలాగే మాకు ఈ ఇరుముడి ఆయన వేరే రకంగా ప్రజెంట్ చేయాలని అనుకుని శివగారు చెప్పినప్పుడు ఈ కథ రవితేజ గారికి అనుకున్నాం, నమ్మాం. కానీ నా మనసులో ఇంకొక కథ ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది ఆయనతో. నాకు రవితేజ గారితో హిలేరియస్ మాస్ లౌడ్ కామెడీ విక్రమార్కుడులో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్లో ఏముంటుందో అలాంటి సినిమా ఎప్పటి నుంచో చేయాలని కోరిక నేను ఎన్నోసార్లు చెప్పా ఆయనకి. అది ఇన్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఎక్స్ట్రాడినరీగా రాగానే మళ్ళీ రవన్నయ్యతో ఇంకో డిఫరెంట్గా ఆయన స్ట్రెంగ్స్తో ఆడుకునే సినిమా నెక్స్ట్ మేము అతి త్వరలో మళ్ళీ చేస్తాం. ఈ లోపల మా అందరికీ, మా యూనిట్ మొత్తానికి మీరందరూ ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇవ్వాలి, ఆడియన్సెస్ అందరూ. అలాగే మా మీడియా మిత్రులందరికీ సార్ మా సాయి శక్తిలో ఒక మంచి సినిమాని చాలా దూరం తీసుకెళ్ళాం. ఇలా ప్రమోట్ చేసి రకరకాల ఊర్లో ఇంటర్వ్యూల్లో వీటిల్లో ఇక నుంచి మా మీడియా మిత్రులు ఈ ఇరుముడి సినిమాని వాళ్ళ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఇక్కడి నుంచి చాలా ముందరకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా వాచ్ దిస్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్ August 21st. ఫస్ట్ డే ఫస్ట్ షో అభిమానులు అందరూ దీనికి పెద్ద ఓపెనింగ్స్ తెచ్చిపెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.